హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజైతే నేను క్యారెట్ హల్వా చేయబోతున్నానండి. దానికి ముందుగా ఇలా ముక్కాలు కిలో అంటే కిలోకి పావు కిలో తక్కువ 3/4 కిలో క్యారెట్ తీసుకొని అంతా నీట్‌గా కడిగి పైన చెక్కు తీసేసి తురిమి ఇలా కొలిస్తే నాకు ఇది అదిమి పెట్టగా 3 గ్లాసులు క్యారెట్ తురుమొచ్చింది. ఒక చిన్న గ్లాసు పాలేసానండి. ఇప్పుడు ఇది కొంచెం ఒక విజిల్ వచ్చేంత వరకు దీనిని కొంచెం కలబెట్టేసి పొయ్యి మీద పెట్టేసేయాలి. ఒక విజిల్ వరకు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే క్యారెట్ త్వరగా ఉడికిపోతుంది. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలండి. క్యారెట్ మనము ఇవాళ తెచ్చుకొని ఒక వారం తర్వాత మనము క్యారెట్ హల్వా చేసుకుంటే అప్పుడు మనకు చక్కెర చాలా తక్కువ పడుతుంది. ఎందుకు అనంటే క్యారెట్ నిల్వ ఉంచితే తీపి ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడైతే మనము అలా నిల్వ చేసిన క్యారెట్‌కైతే 3 గ్లాసులకి ఒక్క గ్లాస్ వేసి కొంచెం వేస్తే సరిపోతుంది. అలా నిల్వ లేకుండా నేను ఈరోజు తెచ్చింది ఈరోజే నేను హల్వా చేసుకోవాలి అని అనుకుంటే 3 గ్లాసులకి 1:30 కొంచెం తక్కువైనా పర్లేదు 1:30 వరకు పడుతుందండి. ఈ విధంగా సిమ్‌లో పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. షుగర్ అయితే నాకు ఇక్కడ ఈరోజు తెచ్చినవి హాఫ్ కిలో ఉండే, ఒక పావు కిలో కంటే తక్కువ అంటే ఒక 2, 3 క్యారెట్లు ముందటి ఉండే అనమాట. అవైతే చాలా స్వీట్ ఉన్నాయి. ఈరోజు అయితే చప్పగా ఉన్నాయి. సో నేను దానికోసమని 1:30 వరకు వేస్తున్నానండి. చూడండి 1:30 గ్లాసు వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక విజిల్ వచ్చేసిన తర్వాత మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఈ లోపల ఇలాచీలు ఒక 4 దంచి ఈ చక్కెరలోనే మిక్స్ చేసేసాను. కొంచెం కాజు, కొంచెం ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఈ కుక్కరు విజిల్ వస్తదేమో చూద్దాము. విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు లోపల మనం తీసి చూసినట్లయితే బాగా ఉడికిందా లేదా అనేది ఒకసారి కలపెట్టండి. చూడండి ఇక్కడైతే నాకు క్యారెట్‌కి వాటర్ అస్సలు రాలేదు. ఇలా కాకుండా ఒక్కొక్కసారి క్యారెట్‌లో వాటర్ వస్తది. అప్పుడైతే మనము ఆ వాటర్ అయిపోయేంత వరకు మనం సిమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు షుగర్ వెంటనే వేయకూడదు. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాతనే అంటే ఆవిరైపోయిన తర్వాతనే క్యారెట్ ఒకటి మిగిలినప్పుడు మాత్రమే మనము షుగర్ అనేది వేయాలి. లేదా అలా కాకుండా మనం షుగర్ ముందే వేసేసామనుకోండి, అప్పుడు షుగర్ అనేది బాగా పాకం వచ్చేసి మనకు హల్వా అనేది గట్టిగా అయిపోతుందనమాట. ఆ విధంగా కాకుండా మనకి హల్వా మనము బయట షాప్స్‌లో కంటే కూడా అద్భుతంగా మనం చేసుకోవాలి అని అనుకుంటే క్యారెట్ అంతా ఉడికి అందులో నీళ్లు మొత్తం అయిపోయిన తర్వాతనే షుగర్ వేయండి. ఎందుకంటే షుగర్ వేసిన తర్వాత తీపి యాడ్ అయిన తర్వాత కొంచెం వాటర్ వస్తది. ఆ వాటర్‌ని ఇక్కడ మనము ఇలా వేపుకుంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతది. ఈ షుగర్ అంతా బాగా కరిగాక చూడండి మనకి కొంచెం గట్టి పడుతుంది. ఈ లోపల మనము ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యిలో ఉడికితే ఆ క్యారెట్ టేస్ట్ వేరేగా ఉంటది. చాలామంది క్యారెట్‌ని కొంచెం నెయ్యి వేసి వేపి తర్వాత విజిల్ పెడతారు. లేదా అలాగే అందులో అది బాగా మగ్గిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేస్తారు. నా ప్రాసెస్ అయితే ఇదండి. చాలా చాలా బాగా వస్తది. ఇప్పుడైతే నేను ఈ కాజు కోసం, ద్రాక్ష కోసము ఇక్కడ నేను నెయ్యి వేసుకొని ఇవి వేపుకుంటున్నాను. ఇక్కడ నేను పిస్తా పప్పు కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. మీరు ఏ నట్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. కానీ సారపప్పు ఉంటే సారపప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. సారపప్పు చూడటానికి బావుంటది. మనం తినటానికి కూడా బావుంటది. అలాగే హెల్తీ కూడా. ఇప్పుడైతే నేను ఈ కాజు, ఈ పిస్తా పప్పు వితౌట్ సాల్టెడ్ అండి పిస్తా. ఇప్పుడు వీటినన్నిటిని కూడా ద్రాక్ష అన్నీ వేసేసి వేపుకుంటున్నాను. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం క్యారెట్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి కదా! ఈ క్యారెట్ నాకు వెనకాల ఉంటే అందట్లేదు. కొంచెం ఇబ్బందిగా ఉంది. సో, నేను దీన్నైతే ముందుకు మార్చేసుకొని ఇవన్నీ వేసేసాను. ఇవి వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు ఉంచేసుకొని మనము దింపేసుకుంటే సరిపోతుంది. లేదా ఇవి మనము పైన గార్నిష్ చేసుకుందాము అని అనుకుంటే ఇంకా కొద్దిసేపు
అంటే ఇంకొంచెం లిక్విడ్ అంతా పోయేంత వరకు ఉంచేసి తర్వాత ఏ బౌల్లోకైతే తీసుకుంటామో ఆ బౌల్‌లో పైన గార్నిష్ చేసుకున్నా సరిపోతుందండి. ఎంతో ఈజీగా క్యారెట్ హల్వా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతిది కూడా బాగా అర్థమవుతది. ఇంకా మీరు ఒక మంచి హల్వా చేసి పెట్టొచ్చు మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి. తప్పకుండా విజిట్ చేయండి. వాచ్ చేయండి. అలాగే నా ఛానల్‌నైతే విజిట్ చేయండి. అందులో ప్లేలిస్ట్‌లో అన్నీ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.